హేజుకేలు గ్రంథంలో నుంచి 12వ అధ్యాయం 28వ వచనం. 12వ అధ్యాయం 28వ వచనం. హేజుకేలు గ్రంథం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, హేజుకేలు ప్రవక్తకు దేవుడు దర్శనమందు ప్రత్యక్షమై దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు హేజుకేలు ప్రవక్తతో. మరొకసారి చదువుదాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఏమిటంటే దేవుడు చెప్పిన మాటలు. ఈరోజు నువ్వేం తలంచుచున్నావు? ఈరోజు నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఈరోజు నువ్వే పని నువ్వు తలంపులుగా పెట్టుకున్నావు? ఈరోజు నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? మరొక రోజు నువ్వు కార్యక్రమాలు చేయాల్సిన తలుచుకుంటున్నావా? లేదా నీ కుటుంబం సమస్యల్లో ప్రభావం ఇవన్నీ తొలగిపోవాలని సమస్యలు తొలగించుకుంటున్నావా? ఏంటి నువ్వు కావాల్సింది? ఏం కోరుకుంటున్నావు దేవుడి దగ్గర నుంచి అనుకున్నట్లయితే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎవరి కోసం నువ్వు మరి ఈ యొక్క ప్రయాసపడుతున్నావు? ఎవరి కోసం నువ్వు మరి ఏ ఆలోచన చేత నువ్వు ప్రయాసపడుతున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడి పట్ల ఏ విశ్వాసంతో నువ్వు ఉన్నావు? దేవుడు ఏ పనుల గురించి నీకు ఈ మాట మాట్లాడాడు? ఎందుకు తప్పకుండా జరుగుంచును అని యెహోవా వాక్కు నీకు సెలవిస్తున్నాడు? ఏం ఆశపడుతున్నావు దేవుడి దగ్గర నుంచి అని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు తప్పకుండా దేవుడి పనిని మీరు ఆలస్యం చేయవద్దు. దేవుడి మాటను మీరు పెడచెవని పెట్టవద్దు. దేవుడు ఇట్లాగ సెలవిస్తున్నాడు. ఏమని అంటే మరి కింద చదవమ్మా, 13వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసొచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా దర్శనమేమియు కలుగుకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. చాలమ్మా. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ప్రభు అని యెహోవా సెలవిస్తుంది ఏమనగా దర్శనమేమియు కలుగుకున్న సద్బుద్ధి ననుసరించి అవేక ప్రవక్తలకు శ్రమ. అంటే దేవుడు మనకి ఏమని అంటున్నాడంటే దేవుడు మనకి దర్శనం చేత కానీ లేదా బైబిల్ ప్రవచనం చేత కానీ ఆయన ప్రవచించాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం జరుగుతున్న ఈ యొక్క కాలాన్ని బట్టి మనం చూసుకుంటే ఎంతో అబద్ధ ప్రవక్తలు, ఎన్నో అబద్ధ బోధలు ఎన్నో మరి మనకి కనబడుతున్నాయి. వాళ్ళని బట్టి ఏమని మనం విశ్వసించాలి దేవుణ్ణి? వారిని బట్టి ఏమని దేవునికి ప్రార్థన చేయాలి? ప్రభువా, ఇదిగో నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇదిగో ప్రభువా నా కుటుంబంలో
ఇదిగో ఎన్నో సమస్యలున్నాయి. ఇదిగో ప్రభా నా కుటుంబంలో ఎన్నో బాధలున్నాయి. ఇదిగో ఈ ఈ పాస్టర్ గారి దగ్గరికెళ్తే తీరిపోతాయంట. మరి ఆ ప్రవక్త దగ్గరికెళ్తే తీరిపోతాయంట అని ఎన్నో అబద్ధ ప్రవక్తలు ఎందరో అబద్ధ మరి క్రీస్తు అని చెప్పుకొని ప్రకటించబడుతున్న వారు ఎంతోమంది లేకపోలేదు. అట్లాగే మనం చేస్తున్న విషయమై మనం దేని గురించి బాధపడుతున్నాం, మనం దేని గురించి విచారణ పడుతున్నాం అని మనం పరిశీలన చేస్తే మన కుటుంబంలో అనేక సమస్యలు మన కొరకు లేవనెత్తున్నాయి. మరి ఇతరుల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదంటారా? ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన పిల్లలకు, లేదా మన బిడ్డలకు, లేదా మరి కుటుంబంలో ఎంతో సమస్యలతో, ఎన్నో వేదనలతో, ఎన్నో అప్పులతో, ఎన్నో బాధలతో మరి మన బిడ్డలం కానీ, మనం కానీ ఎన్నో ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ప్రత్యక్షమై నీకు ఇలాగు సెలవిస్తే తప్ప మరి అది నెరవేరదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇగో నీ కుటుంబంలో అనేక సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా? ఇగో దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి, దేవుడు నీకు ఇగో మాట ఇస్తే గాని అది జరగదు అని చెప్పి దేవుడు లేఖనాలు ప్రవర్తిస్తున్నాయి ఇక్కడ. ఇగో మరి ఏజ్కేల్ ప్రవక్తతో దేవుడు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడు? ఒకసారి చూడమ్మా 28 మళ్ళీ చదువు. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక చెప్పిన మాటలన్నీ జరుగును. చూడండి, ఇకను దేవుడు అంటున్నాడు, ఇకను ఆలస్యము లేక దేవుడు చెప్పిన మాటలన్నీ జరుగును. తర్వాత నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. ఏ మాట దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ సమయమందు? ఏమని మాట్లాడుతున్నాడు ఈ సమయమందు దేవుడు నీకు? నువ్వేదైతే నీ మనసులో తలంచుకుంటున్నావో, ఏదైతే నీ మనసులో బాధపడుతున్నావో, ఏదైతే నువ్వు ఆవేదనతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఆ మాటను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యం ఇదే. ఏమని నువ్వు బాధపడి కృంగిపోతున్నావో నీ హృదయంలో, ఏ ఒక్క కార్యక్రమం కొరకు నువ్వు హృదయంలో కృంగిపోతున్నావో ఆ కార్యక్రమం జరగటానికి ఈ ప్రవచనం నీ యొద్దకి వచ్చి ఉన్నది. దేవుణ్ణి నమ్మవలసిందిగా ఉంది, దేవుణ్ణి విశ్వసించవలసిందిగా ఉంది. ఏమని తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. చూడండి, నీ హృదయంలో ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో అవివేకము, ఎంతో బాధతో నువ్వు కృంగిపోతున్నావు. ఈ క్షణాన్ని నువ్వు చూసినట్లయితే ఎంతో ఆవేదనతో ఎవరికి చెప్పుకోలేని బాధలతో నువ్వు ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో జరుగుతుంది, నువ్వు అనుకున్నది ఏంటో జరుగుతుంది, నువ్వు దేవునికి మొరపెట్టుకో. ఈరోజు ఈ వాక్యం నీకు ఎందుకు అందజేశాడు దేవుడు అంటే, అది జరుగుటకు సమయం దగ్గర పడింది కాబట్టి దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని అందజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం మన ప్రవర్తన కూడా మార్చుకోవాల్సినది ఉన్నది. ఏమని? దేవుడి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనతో నీవు స్తుతించుకోవాలి, ఆరాధన చేయాలి. ప్రత్యేకమైన దినములతో నువ్వు దేవునికి ఆరాధన చేయాలి. ఎందుకని దేవునికి ప్రత్యేకించబడాలి? ఎందుకని దేవుడితో నువ్వు అనుసంధానమై ఉండాలి? ఇంతకుముందు చూసినట్లయితే మనము ఈ ఆచారాల్లో, ఈ యొక్క దేవుని బైబిల్ ఆచారాల్లో మనం లేనక ముందు ఉదయకాలంలో లేచేవాళ్ళం, ఉదయాన్నే లేచి ఇగో ఎన్నో పూజలు పునస్కారాలు చేసేవాళ్ళం, సూర్య నమస్కారాలు చేసేవాళ్ళం, అలాగే ఎన్నో ఆచారాలు మనం పాటించేవాళ్ళం. అలాగే దేవునిలోనికి మనం వచ్చినప్పుడు, దేవుని మనం విశ్వసిస్తున్నప్పుడు, దేవుని మనం ఎరిగినప్పుడు, దేవుడు మనకు తెలిసి ఉన్నప్పుడు మనం చేయవలసిన పనులు కొద్దిగా దేవుని దగ్గర ఉన్నాయి. ఏమని అంటే, నీ ఆచారాలు, నీ ఇంటి పేర్లు, నీ యొక్క కుల మతాలు ఏవి మార్చుకునే అవసరం లేదు. కానీ దేవుడి పట్ల చిన్న విశ్వాసం కలిగి, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు ఈ కార్యం చేయుటకే ఈ యొక్క వాక్యము, ఈ యొక్క సువార్త నా దాకా వచ్చిందని విశ్వసిస్తే చాలు, దేవుడి పట్ల అనేక కార్యములు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి నీకు రహస్యమైనవి? నీకు ఎన్నో రహస్యమైనవి ఉండవచ్చు. నీ హృదయంలో ఎన్నో రహస్యమైన మాటలు గాఢాంధకారపు లోతుల్లో ఉండవచ్చు. కానీ దేవునికి తెలియని రహస్యం ఏదైనా ఉన్నదా? దేవునికి ఏదైనా మనం దాచుకోగలమా? ఆయన సర్వంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చూడండి, నీ మనసులో నువ్వెంతో వేదన పడి ఉండొచ్చు, నీ మనసులో నువ్వెంత దుఃఖపడుతూ ఉండొచ్చు, కానీ నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఇగో మరి కొద్ది కాలముగా దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. ఇదిగో కొంతమంది ద్వారా నిన్ను దేవుడు ఇగో లేవనెత్తుతూ ఉన్నాడు. ఇదిగో బాధపడకమ్మా, ఇగో నీ కొరకు దేవుడు ఉన్నాడు, ఇగో నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇగో ఈ కార్యము ఇదిగో దగ్గరికి వచ్చి ఉన్నది కాబట్టి ఇగో ఈ స్వార్థ నీకు అందుతుంది, ఇగో నీ కార్యము జరగబోతుంది కాబట్టి దేవుడు నీకు పరిచయం అయ్యాడు, ఇగో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ కార్యం సఫలమవుతుంది అని చెప్పి దేవుడు మాటలు బట్టి ఇగో ఇప్పుడు నువ్వు దేవుడికి విశ్వసించిన ఎడల దేవుడు నీ ఉన్నాడని నిశ్చయముగా నమ్ము, ఆ కార్యములు నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇగో నీ ఆరోగ్య విషయంలో నువ్వు బాధపడుతున్నావా? చూడండి, ఇగో ఈ కాలాన్ని చూసినట్లయితే ఎంతోమంది యవ్వనస్తులు, ఇగో ఎంతోమంది వృద్ధురాళ్ళు, ఎంతోమంది భర్త లేని వాళ్ళు, ఎంతోమంది పిల్లలుండి కూడా వాళ్ళని చూసుకొని పరిస్థితులు ఉన్నవాళ్ళు ఎన్నో రోదనలు పడుతూ ఉన్నారు. కానీ ఎవరి సహాయము అందట్లేదండి. కుటుంబం ఉన్నా వేరుగా ఉంటుంది, కుటుంబం ఉన్నా సహాయత లేదు. ఇగో నేనున్నాను వదిన, ఇదిగో నేనున్నాను అక్క, ఇదిగో నేనున్నాను చెల్లి అనే భరోసా లేదు. ఎవరి కుటుంబం వారిదే, ఎవరి జీవన ప్రధానం వారిదే, ఎవరి సంపాదన వారిదే అయిపోయి ఇగో కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా మనుషులు బాగుపడాలి? డబ్బుతో మనుషులు బాగుపడగలరా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఎంత సంపాదించినా నీ సమాధి దాటి రాదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత సంపాదించినా నీ సమాధి దాటి ఆ రూపాయి రాదు. నువ్వెంత కీర్తి ఇక్కడ గడించినా నీ సమాధి దాటి అది రాదు. ఎందుకని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు మనతో? నువ్వెందుకు నీకెందుకు దేవుడు అవసరం, దేవుడు నీకెందుకు అవసరం అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు మనకి నిత్య రాజ్యం అని ఉంటూ ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం కొంతకాలం జీవిస్తాం, కొంతకాలం మనం తింటాం, కొంతకాలం ఉంటాం, కొంతకాలం సంపాదిస్తాం. కానీ దేవుడు మనకు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటి అంటే ఇగో మనకు పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉంది. మన సమాధి దాటిన తర్వాత మనకు ఒక రాజ్యం అంటూ ఉంది. ఆ రాజ్యములో ఎల్లవేళలా సంతోషం కలుగుతుందని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఏంటండి, నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదే. మనం భూమి మీద బతికినంతకాలం మన బ్రతుకు శ్రమలైన, నిందలైన, బాధలైన ఎక్కడ వరకే మనం అనుకుంటున్నాం, ఇక్కడ వరకే మనం తలొంచుతున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతి లేఖనాలు, ప్రతి గ్రంథాలు మనకు ఏం బోధిస్తున్నాయంటే చనిపోయిన తర్వాత నీకు ఒక జీవితం అనేది ఉంది. చనిపోయిన తర్వాత నీ ఆత్మకు ఒక రాజ్యం అనేది ఉంది. అదే పరలోక రాజ్యము లేదా నరక రాజ్యం అని చెప్పి మన అనేక గ్రంథాలు, పూర్వీకుల నుంచి మనకు అనేక గ్రంథాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. చూడండి, మనం చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం? మనం చనిపోయిన తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్ళబడతాము, ఎలా ఉండబోతాము? మనం చేసిన క్రియలను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్తామా? మన ఆలోచనలు బట్టి మనం చేసిన ఇగో ఎన్నో పాపాలు, దోషాలు, మరి ఎంతో మందిని దూషిస్తూ ఉంటాం, ఎంతో మందిని తిడుతూ ఉంటాం, ఎంతో మందిని మరి మనం బాధించు ఉండొచ్చు, అది మనం గ్రహించలేకపోవచ్చు. కానీ మన బాధలను బట్టి, మన రోధాలను బట్టి, మన తల్లిదండ్రుల పాపాలను బట్టి, మనం పుట్టిన పాపాలను బట్టి, మనం చేసిన కర్మ పాపాలను బట్టి దేవుడి దగ్గర మనం నిలబడతామా? ఒకసారి పరిశీలన చేసుకోండి మీ హృదయాన్ని. ఇది ఎవరి గురించి మాట్లాడాల్సిన విషయం కాదు. ఎందుకంటే నువ్వు విశ్వసిస్తున్నావు దేవుడిని బట్టి, నువ్వు నమ్ముతున్నావు దేవుడిని బట్టి. నీ కార్యాలు జరగాలంటే దేవుడి పట్ల నీ అవిధేయతను ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకో. ఇగో నువ్వు పాపివి అని చెప్పి ఎవరో నిందించడం కాదు, నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకొని ఇగో నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు పక్షిపాతం పడిన ఎడల దేవుడు నీ పట్ల అనేక కార్యాలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి అనేక కార్యాలు? మరి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బాప్తిసం అనే ఒక మెట్టు మనకి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. విశ్వాసం, మారు మనసు అనే మరొక మెట్లు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు బాప్తిసం పొందకపోయినా ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే మారు మనసు పొందుకోవటం. చూడండి,
మారు మనసు ఏంటి? నేనెప్పుడు వినలేదే. నేనెప్పుడు నా మనసులో ఆ దేవుణ్ణి స్తుతించుకున్నాను, పలానా దేవుణ్ణి మొక్కుతున్నాను, ఆరాధన చేస్తున్నాను. మరి ఎన్నో కార్యక్రమాల్లో నేను ఉంటున్నాను. కానీ ఈ మారు మనసు అనే విషయాన్ని నేనెప్పుడు పరిశీలించలేదే. ఏంటి ఈ మారు మనసు అనుకుంటే చెప్తున్నాను దేవుడి పట్ల, మీరు వింటున్నారు బిడ్డలారా. మారు మనసు అంటే నీ హృదయాన్ని మార్చుకోవడం. నీ హృదయంలో నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవడం. ఇప్పటి వరకు నువ్వు ఏ పాపంలో, ఏ నిందల్లో, ఏ యొక్క అపవాది చేతిలో, ఏ యొక్క చీకటి శక్తులతో, ఏ యొక్క అపవాది నిందలతో, నీ కుటుంబాల నిందలతో, ఇగో మరి అనేకమైన వారు నిన్ను నిందించి ఉంటారు, అనేకమైన వారు నిన్ను బాధించి ఉంటారు. అలాగే ఇగో మారు మనసు పొందుకొని నీవు దేవుని ఎడల ఇగో ఒప్పుకున్నట్లయితే నీ బాధలు, నీ నిందలు, నీ యొక్క బాధ విమోచన గానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుడి దగ్గర మీరు ఒప్పుకోవాలి. మీకు దేవుడు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఒకసారి దేవుడిని పరిశీలన చేసుకో. దేవుడు అనేవాడు మనల్ని కాపాడేవాడేవాడుగా ఉండాలి, కానీ మనం కాపాడేవాడిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే మన కొరకు ప్రార్థన చేస్తారో వాళ్ళని మనం విశ్వసించాలి, కానీ మనం వేరే వాళ్ళని దూషించిన ఎడల, వేరే వాళ్ళు మనల్ని దూషించిన ఎడల ఆ విశ్వాసం నిలబడదని బైబిల్ గ్రంథాలు, లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మరి నీ హృదయంలో ఏమని మారు మనసు పొందుకోవాలి? చూడండి, నువ్వు ఏ విషయం పట్ల బాధపడుతున్నావు, ఈ విషయం ఎందుకు ఇన్నాళ్ళుగా నీకు జరగలేదు అంటే ఏంటి ఆ విషయము? ఎందుకు ఆ విషయం పట్ల నాకు జరగట్లేదు అంటే నువ్వు మారు మనసు పొందలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కులమతాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నువ్వు బాధపడుతున్నావు చూసావా నీ అంతరంగంలో, ఆ బాధని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉచ్చరించి నువ్వు బాధపడిన ఎడల నీ కార్యాలు సఫలపడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నువ్వు ఉచ్చరిస్తావో, ఎప్పుడైనా నీ నోటితో పలుకుతావో, దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సమీపిస్తాడంటే నీవు దేవుని తెలుసుకున్నావని దేవునికి వినబడుతుంది. నిజమైన దేవుడు ఎక్కడున్నాడు, నిజమైన దేవుడు అంటే ఏమిటి, నిజమైన దేవుడు చేసే కార్యాలేంటి నువ్వు కల్లారా చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరో ప్రకటిస్తారండి, ఎందరో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబానికి చేతబడి చేశారు, నీ కుటుంబానికి ఆ ఒక కోడిని కోయాలి, ఈ యొక్క మరి ఇది చేయాలి, ఈ పూజలు పునస్కారాలు చేయాలని ఎంతో మంది మీకు బోధిస్తూ ఉంటారు. ప్రవక్తలే కానీ, పాస్టర్లే కానీ, మరి పూజారులే కానీ, మరి అనేక విధంగా చెప్తారు. కానీ మన బాధ చెప్పుకోవడానికి ఏ మనుషుడికి మనం చెప్పలేమండి. దేవునికి స్తోత్రం కనుక. ఎందుకంటే మనం చెప్పిన ఎడల వాళ్ళు మనం చులకనగా చూడగలుగుతారు. ఆమెకు ఆ వ్యాధి ఉందంట, నాకు ఇప్పుడే చెప్పింది, ఆమెకు ఆ బాధ ఉందంట, నాకు ఇప్పుడే చెప్పిందని చులకనగా చూడగలుగుతారు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రం నీ కొరకు మనసు పెట్టి, నాయన దేవా, ఆ బిడ్డ ఈ యొక్క ఆలోచనతో, ఈ యొక్క వ్యాధితో కురింగిపోతుంది నాయన, ఆమెకు సహాయం చేయి, ఆమెను నువ్వు మార్చుకో, లేదా ఆయన నువ్వు మార్చుకో అని దేవుడి కొరకు, నీ కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేయగల వ్యక్తులు ఒక క్రైస్తవులు మాత్రమే. చూడండి, ఎంతో మంది జనులు, ఎన్నో మంది కుటుంబాలు, ఎన్నో మంది విచ్ఛిన్నం అయిపోతున్నారు. ఎందుకంటే ఒకరి కుటుంబాన్ని ఒకరిని పట్టించుకోవడం లేదు, ఒకరి సహవాసాన్ని ఒకరు పట్టించుకోవడం లేదు, ఒకరిని ఒకరు విచ్ఛిన్నంగా విడిచిపెడుతున్నారు. నా బ్రతుకు నాదే, నా సంపాదన నాదే అని చెప్పి ఎవరిని వాళ్ళని విడిచిపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ తమ్మునికి నీ సహోదరుడికి నువ్వు సహాయం చేయలేవా? నీ దగ్గర మంచి భోజనం ఉన్నప్పుడు నీ తోటి వారికి నువ్వు భోజనం సహాయం చేయలేవా? ఏం చేసుకుంటామండి సంపాదన ఎంత? ఎలా అండి మనకి దేవుడి రాజ్యం మనకి వస్తుంది? ఎలా దేవుడి రాజ్యం మనకు విస్తీర్ణం అవుతుంది చెప్పండి? దేవుడు మరొక లేఖనాన్ని మనకు పరిశీలిస్తున్నాడు. చూడండి, అలాగే 23 యెహెజ్కేలు 12వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు వారికి ఈ మాట తెలియజేయము, ప్రభువు యెహోవా హెచ్చరించినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో
ఎవరును ఈ సామెత పలకకుండా నేను దానిని నిర్ధారకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నీకు దినములు వచ్చుచున్నవి. నువ్వేదైతే ఆలోచన చేస్తున్నావో, నువ్వేదైతే నీ ప్రణాళికలో, నీ ప్రార్థనలో పెడుతూ ఉన్నావో, ప్రతి దినము ప్రతిరోజు ఏదైతే దేవుడి పట్ల, నీ కృపలో దేవుడి పట్ల నిన్ను ఎలా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఎలా నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, నువ్వు నీతి మార్గంలో దేవుని వెతుకుతున్నావా, లేకపోతే అవినీతి మార్గంలో దేవుని వెతుకుతున్నావా? నీ నీ యొక్క మార్గంలో, నీ యొక్క దేవుని భక్తిలో, నీ యొక్క దేవుని శక్తితో నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? ఏ మేలు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఇగో నీ కుమారుడు వివాహం గురించా, ఇదిగో నీ కుమార్తె వివాహం గురించా, లేకపోతే నీ యొక్క ఆరోగ్యాన్ని గురించా, నీ కుటుంబ అభివృద్ధి గురించా? మరి నువ్వు దేని గురించి నీ ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మరొకసారి చదవమ్మా. లాస్ట్ అధ్యాయం లాస్ట్ మాటలు, ఇట్లను దినములు వచ్చుచున్నవి, చూడాలి, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరునట్లును, ప్రతి దర్శనము నెరవేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించి ఉండండి, ప్రతి దర్శనము ఒక ముందుటే ఒక రోజే మీకు ఆ దర్శనం వచ్చి ఉంటుంది. నీ కుమార్తె వివాహమై ఉన్నదా, లేకపోతే మీరు ఏ శ్రమల్లో నుంచి లేవనెత్తుతున్నారు, దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడుతున్నాడు, దేవుడి పట్ల మీరు ఎలా విశ్వసిస్తున్నారు, దేవుడు నిత్యమైన వాడా, లేకపోతే ఆదరణ కలిగించిన వాడా లేదా అని చెప్పి మీకు ఒక దర్శనం కలుగుతుందండి. ఆ దర్శనం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ దర్శనం మీకు నెరవేరుతుంది. ఆ దర్శనం దేవుడు మాట్లాడుతున్నాడని మీరు గ్రహించుకోవాలి. చూడండి, ఈరోజు సమయంలో దేవుడు ఈ వాగ్దానం మీకు ఎందుకు అందజేశాడు అని మాట్లాడుకుంటే, మీరు ఎంతో వేదనలో, ఎంతో బాధల్లో, ఎంతో శ్రమల్లో మీరున్నారు, ఎన్నో ఆవేదనలో మీరు ఉండుంటారు. అందువల్ల మీరు ఈ మాటలు గ్రహించవలసిందిగా ఉన్నారు. మరొకసారి చదువమ్మది 23 మళ్ళీ చదువు. కావున నీవు వారికి ఈ మాట, ఏ మాట అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలులో, ఆగమ్మ, ఇశ్రాయేలు అంటే ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుణ్ణి విశ్వసించువారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు. ఇశ్రాయేలులో ఎవరును ఈ సామెత పలకకుండా నేను దాని నిర్ధారకము చేసేదను. చూడండి ఒక్క నిమిషం, ఏంటి ఆ సామెత అంటే? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు వరం ఇస్తాడా? దేవుణ్ణి దేవుడా దేవుడా అని దేవుడి పట్ల తిరిగితే దేవుడి కార్యాలు చేస్తాడా అనే సామెతను ఎప్పుడు మనం పలకకూడదని అన్నట్లు చదువమ్మ. తర్వాత సామెతను నిర్ధారిస్తూ ఏంటివమ్మా, గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దినములు వచ్చుచున్నవి అంటే నీవు ఏదైతే నీ మనసులో కార్యాన్ని తలంచుతున్నావో దానికి రోజులు దగ్గరికి వస్తున్నాయి. శుభకార్యం గురించి నువ్వు తలంచుతున్నావా నీ హృదయంలో? చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే నీ కూతురు వివాహం గురించి తలంచుతున్నావా? నీ కొడుకు వివాహం గురించి తలంచుతున్నావా? లేకపోతే నీ ఆరోగ్యం గురించి బాగుపడాలని తలంచుతున్నావా? లేదా నీ కుటుంబ అభివృద్ధి కోసం తలంచుతున్నావా? దేవుడు దినములు వచ్చుచున్నాయి. ఇగో ఏమని రాస్తుందమ్మా లాస్ట్లో, దినములు వచ్చుచున్నవి, దర్శనము నెరవేరును. ఈ రాత్రి వేళ సమయంలో నీకు దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు నువ్వు ఈ మాటలు విశ్వసించి దేవుడి కొరకు మారు మనసు పొంది దేవుడి కొరకు విజ్ఞాపన ఒకటి, అయ్యా ప్రభువా నీవు దేవుడు వాట, ఇగో ఈ కార్యాలు నువ్వు చేయగలుగుతావో లేదో నీకు ఒకసారి చెప్తున్నాను విను అని చెప్పి నీ బాధ, నీ యొక్క వేదన దేవుడి దగ్గర పెట్టి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీకు దర్శనం రూపంలో వస్తాడు. ఆ దర్శనము నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పే మాటలు కాదండి, దేవుడు లేఖనాల నుంచి మాట్లాడుతున్న మాటలు. నేను నా సొంతగా మాటలు చెప్తే ఎంతో కాలం నిలబడవు. దేవుని వాక్యంలో నుంచి మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు ఆశీర్వాదకరంగాను మీకు మేలుకరంగాను దేవుడు ఈ మాటల్ని నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి వేళ సమయంలో నీకు ఒక దర్శనం రాబోతుంది, ఒక కళ రాబోతుంది. ఆ కళలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అంటే, నీ యొక్క శుభకార్యాలు లేదా నీ ఆరోగ్య పరిస్థితులు లేదా నీ కుటుంబ వ్యవస్థని బాగు చేయటం కొరకు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు గమనించాలి ఈ రాత్రి వేళ సమయంలో. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలారా, తమ్ముడు, చెల్లి, అక్క, ఇగో మీరు గమనించండి. మీరు ఈ రాత్రి ప్రార్థన చేసుకొని నిద్రపోండి, దేవుని తలుసుకుంటూ నిద్రపోండి. మీ బాధను దేవుడి దగ్గర పెట్టండి, మీ యొక్క వేదన దేవుడి దగ్గర పెట్టండి. ఆ సమయంలో దేవుడు మీతో కళ ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది గుర్తుపెట్టుకోండి. కళ ద్వారా నీ శుభకార్యాలని, నీ ఆరోగ్యాన్ని బాగు చేయటం కొరకు దేవుడు కళ ద్వారా మాట్లాడతారు. ఆ శుభకార్యాలని నువ్వు త్వరలోనే చూడబోతున్నావు. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నువ్వు ఈ వచనాలను బట్టి నువ్వు ప్రార్థన చేయాలి అంటే, నువ్వు దేవుని తెలుసుకున్నావా లేదా, దేవుణ్ణి ఎరిగి ఉన్నావా లేదా, దేవుడి కొరకు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తున్నావా లేదా, దేవుడు నీ హృదయంలోకి వచ్చాడా లేదా అని నీవు పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఇగో ఇట్లాగే దేవుడి ప్రజలు ఎంతో మంది నశించిపోతున్నారండి. దేవుణ్ణి తెలుసుకోలేక ఎంతో మంది నశించిపోతున్నారు. ఎందుకు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే, దేవుడి కార్యాల ముందు నువ్వు చూడు, తర్వాత నువ్వు విశ్వసించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి పట్ల ఒక నిబంధన, ఒక నిరీక్షణ, ఇగో ఈ దేవుడు ఈ కార్యాలు చేయగలడంట అని చెప్పి నువ్వు ఆయన మీద నీ నిరీక్షణ భారము, నీ బాధ ఆయన మీద ఒకసారి మోపు. నీ కార్యాలు జరిగిన తర్వాత నువ్వు విశ్వసించటం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇగో దేవుడు అసాధ్యుడండి. దేవుడికి ఏ కార్యములు చేయటం అసాధ్యం కాదు. ఇగో మనుషులు చేయలేను అనేక కార్యాలు దేవుడు చేసిన రోజులు, దేవుడు చేసిన మరి మాటలు, దేవుడి నెరవేర్చిన కార్యాలు ఎన్నో ఈ భూమి మీద మనం చూడగలుగుతున్నాం. ఎంతో మంది ఇగో మనశ్శాంతి లేక, ఇగో ఎంతో మంది ఇగో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకొని బ్రతుకుతున్న ప్రజలు మార్చబడిన వారుగా మీరు టీవీల్లో, వార్తల్లో, లేదంటే యూట్యూబ్లో చూస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఎవరికి వాళ్ళని బలవంతంగా మార్చవలసిన అవసరం లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని బలవంతంగా మార్చవలసిన అవసరం లేదు. దేవుడి కార్యాలు వాళ్ళ కళ్ళారా చూసి వాళ్ళు నమ్మితేనే గాని దేవుడి నామానికి మహిమకరం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము బలవంతంగా వాళ్ళని మార్చి, బలవంతంగా మతంలోకి దించి, బలవంతంగా మారు మనుషులు ఇప్పించి, ఇవన్నీ దేవునికి అయిష్టకరమైన కార్యాలండి. మీ హృదయపూర్వకంగా మీరు పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి అంగీకరించి, దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకొని, దేవుడి పట్ల నాకు ఈ కార్యమును జరుగుతుంది, దేవుడు నాకు ఈ ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నాకు ఈ యొక్క ఆలోచనని బాగు చేశాడని మీరు నిశ్చయంగా నమ్మితే మీ కార్యాలు సఫలపడతాయి. మీ కార్యాలు జరగటం ప్రారంభించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుసుకోండి, దేవుని గురించి నెమ్మదిగా తెలుసుకోండి. వినండి, దేవుడి కార్యాలు మీరు వినండి. అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుండొచ్చు, అనేక కార్యాలని మీరు చూసి ఉండొచ్చు. కానీ దేవుని విషయమై మీరు విని విశ్వసించిన ఎడల, దేవుని సువార్త మీరు విని నమ్మిన ఎడల, దేవుడి పట్ల ఆవగింజంట విశ్వాసం ద్వారా మీరు ఉన్న ఎడల, దేవుడు మీకు అనేక కార్యాలు ఈ రాత్రి వేళ సమయంలో మీకు దర్శనము రూపంలో మీతో మాట్లాడగలుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇగో ఈ బలమైన మాటలు నాతో కాదు, మీతో మాట్లాడించాల్సిన విషయమై ఉన్నది. చూడండి మరొకటి, హెజ్కేలు 16వ అధ్యాయం
16వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఈ యొక్క మాట మా చూసుకొని దేవుడి మాటలు ముగించుకుందాం. చూడండి. కాదమ్మా, 16వ అధ్యాయం, యెహెజ్కేలు 16వ అధ్యాయం 62వ వచనం. నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరిచేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఏమంటున్నాడు. నేను యెహోవానని, మళ్ళీ చదవము ఒకసారి. నేను యెహోవానని నీవు, ఎవరు? అవిశ్వాసిగా ఉన్న నీవు, ఇంతవరకు దేవుణ్ణి నమ్మనటువంటి నీవు, దేవుడు మాట్లాడుతున్న విషయం అండి. మళ్ళీ చదవమ్మా. నేను యెహోవానని అంటే నేను దేవుణ్ణని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరిచేదను. నిబంధన అంటే దేవుడిచ్చే మాట అండి. చూడండి, దేవునిచ్చే మాట స్థిరపరుస్తాను అని చెప్తున్నాడు. ఎందుకు యెహోవా పట్ల అంత నమ్మకం కలిగి మేము మాట్లాడుతున్నాము అంటే, దేవుడు అనేక కార్యాలు, అనేక సూచక క్రియలు, అనేక మాటలు, అనేకసారి మాతో, మా కుటుంబంలో సమస్యలు, సమాధానాలు ఎన్నో మాకు వివరించి మమ్మల్ని ఇక్కడికి ప్రకటించడం కొరకే, మీ మధ్యకు ప్రకటించడం కొరకే మమ్మల్ని పంపించాడండి. లేకపోతే మాకు ఈ వయసులో ఈ దేవుడు అనేది మాకు అవసరం లేదండి. పని చేసుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం, కుటుంబాన్ని పోషించుకోవటం, కార్లు కొనుక్కోవటం, ఎన్నో బిజినెస్ చేయటం, ఎన్నో వ్యవస్థల్లో మేము పడిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మాకెందుకు తెలుసుకున్నాను, మాకెందుకు పరిచయం అయ్యాడు, మా పరిస్థితి ఏంటి, మాకు ఆలోచన ఏంటి అని మీరు గమనిస్తే, మేము ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాల్సిందిగా అనుకుంటున్నాను. చూడండి, నాది ఇబ్రహీంపట్నం అనే గ్రామం అండి. విజయవాడ దగ్గర 12 కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం అనే గ్రామం. మేము అక్కడ కొద్ది కాలంగా సుందరయ్య నగర్ అనే